ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను ముద్దాడటానికి ఒకే ఒక్క అడుగు దూరంలో టీమిండియా అజేయంగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను అందుకోవడానికి ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ను ముద్దాడడానికి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగిస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది భారత్. ఇక సొంత గడ్డపై తొలిసారి టీ20 వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచేందుకు భారత్ వేయాల్సింది ఇంకొక్క అడుగు మాత్రమే. ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన చివరికి భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ను 246 పరుగులకు పరిమితం చేసింది. టీమిండియా మార్చి 8న న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్లో ఫైనల్ చేరిన మూడో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2024లోనూ భారత్ ఫైనల్కి చేరింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ముద్దాడింది. భారత్ కంటే ముందు పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఈ ఫీట్ సాధించాయి. పాకిస్తాన్ 2007, 2009లో ఫైనల్కు చేరితే శ్రీలంక 2012, 2014లో ఫైనల్కి చేరింది. ఫైనల్కు చేరుకున్న రెండు జట్లు బలంగానే కనిపిస్తున్నాయి. మొదటి సెమీఫైనల్లో వన్ సైడ్ మ్యాచ్గా కేవలం 13 ఓవర్లలోనే మ్యాచ్ను ఫినిష్ చేసి ఫైనల్లో అడుగుపెట్టింది న్యూజిలాండ్. అప్పటి వరకు నాకౌట్గా నిలిచిన సఫారీలకు సెమీఫైనల్లో చుక్కలు చూపించింది. ఒకే వికెట్ నష్టానికి అలవోకగా విక్టరీ సాధించింది. తుది పోరుకు చేరుకుంది. అంతేకాదు న్యూజిలాండ్ ఓపెనర్స్ భీకర ఫామ్లో ఉన్నారు. సీఫర్ట్, అలాగే ఎల్లెన్, రచిన్ రవీంద్ర, కెప్టెన్ సాంట్నర్, అలాగే మిచెల్ ఫిలిప్స్ వంటి ప్లేయర్లు జట్టుకు బలంగా మారనున్నారు. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా అనుకున్నట్లుగానే ఆల్రౌండ్ షోను ప్రదర్శిస్తుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొడుతుంది. ఓపెనింగ్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య, తిలక్, అలాగే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బుమ్రా భారత్ జట్టులో బలమైన ప్రదర్శన చేస్తున్నారు. ఒకే ఒక్క అడుగు మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ను ముద్దాడటానికి ఒకే ఒక్క అడుగు దూరంలో టీమిండియా అజేయంగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను అందుకోవడానికి ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ను ముద్దాడటానికి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగిస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది భారత్. ఇక సొంత గడ్డపై తొలిసారి టీ20 వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచేందుకు భారత్ వేయాల్సింది ఇంకొక్క అడుగు మాత్రమే. ఇంగ్లాండ్తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన చివరికి భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 7 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ను 246 పరుగులకు పరిమితం చేసింది. టీమిండియా మార్చి 8న న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్లో ఫైనల్ చేరిన మూడో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2024లోనూ భారత్ ఫైనల్ చేరింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ముద్దాడింది. భారత్ కంటే ముందు పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఈ ఫీట్ను సాధించాయి.